ఇజ్రాయెల్పై తాము చేపట్టిన క్షిపణి దాడుల పరంపర ముగిసిందని ఇరాన్ సాయుధ దళాల కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఆపకపోతే ఇంతకంటే భీకరమైన విధ్వంసకరమైన దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఇరు దేశాలు వెంటనే దాడులు ఆపాలని, శాంతి చర్చలు వేగంగా జరుగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఈస్ట్లో శాంతి ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏప్రిల్ 8న కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం ఉల్లంఘన ఒక్క రోజులోనే జరిగింది. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళింది. అయితే తాజా ఉద్రిక్తతల అనంతరం ఇరాన్ సాయుధ దళాల విభాగం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇజ్రాయెల్పై తాత్కాలికంగా తమ మిలిటరీ ఆపరేషన్ ముగిసిందని స్పష్టం చేసింది. దాడుల విరమణ వెనుక ఒక బలమైన కండిషన్ పెట్టింది టెహ్రాన్. ఒకవేళ ఇజ్రాయెల్ గనుక దక్షిణ లెబనాన్ లేదా బీరూట్ లక్ష్యంగా దాడులు కొనసాగిస్తే తమ తదుపరి చర్యలు మరింత తీవ్రంగా మరియు అత్యంత విధ్వంసకరంగా ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరు దేశాలు వెంటనే షూటింగ్ ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు తక్షణమే శాంతి ఒప్పందానికి మొగ్గు చూపుతున్నాయని, ప్రస్తుతం ఫైనల్ చర్చలు వేగంగా జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకున్న క్రమంలో పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని గందరగోళం నెలకొనడంతో అంతర్జాతీయ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం తమ దేశ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా తక్షణమే ఆ దేశాన్ని విడిచి రావాలని, అలాగే ఇరాన్ ప్రయాణాలను పూర్తిగా వాయిదా వేసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. మరి ట్రంప్ చెప్తున్నట్టుగా మిడిల్ ఈస్ట్లో శాంతి చర్చలు సఫలమవుతాయా, లేక ఈ తాత్కాలిక విరామం మరో మహాయుద్ధానికి దారితీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.